హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో మూవీ ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ది మోస్ట్ పవర్ఫుల్, టాలెంటెడ్ అండ్ బోల్డ్ డైరెక్టర్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు ఏదో ఒక కాంట్రవర్సీ న్యూస్తో ఎప్పుడూ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడూ టాప్ ట్రెండింగ్లోనే ఉంటారనమాట. సో ఏపీ పాలిటిక్స్ తీసుకున్నట్లయితే చాలా డైనమిక్గా ఉన్నాయి. ఏ నిమిషం ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. అటువంటి ఏపీ పాలిటిక్స్ మీద ఒక మూవీ తీయాలనుకున్నారు, దాన్ని స్టార్ట్ చేశారు. సో ఆ మూవీ ఆల్రెడీ 30% ఫినిష్ అయిందనేసి మొన్న సీఎం జగన్ గారిని కలిసి మాట్లాడారు. సో దీని గురించి మీరేమన్నా చెప్పారు? ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు సీఎం జగన్ని కలిసినప్పుడు అందరూ ఏమన్నారంటే ఆయన వైసీపీ పార్టీలో చేరుతున్నాడేమో, ఇంకేంటేమో అంటే వీళ్ళు రాయడం. అండ్ నెక్స్ట్ మొన్న కూడా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు వచ్చినప్పుడు కూడా ఆయన స్పీచ్ ఇచ్చేసరికి అందరూ ఈయన రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నారు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఒకరు బయోపిక్ తీస్తున్నాం మనం. ఒకరు బయోపిక్ తీస్తున్నప్పుడు అంటే ఒకరు స్టోరీ చేసిన ఐదర్ బయోపిక్ ఆర్ దేర్ స్టోరీ, లేదా వాళ్ళకి రిలేటెడ్ స్టోరీ, వాళ్ళ సంఘటనల ఆధారంగా తీసే స్టోరీ. ఇట్లాంటివి తీసేటప్పుడు వాళ్ళని అడగడంలో తప్పు లేదు కదా. వాళ్ళతో చాలా మీటింగ్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కోసం ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉంటారు, వాళ్ళని మీట్ అవుతూనే ఉంటారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు మొన్న కొండ తీసినప్పుడు వాళ్ళని ఎలా కలిశారో, అండ్ వీరప్పన్ టైంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినో కలిశారని చెప్పేసి వార్తలు వచ్చాయి. అలా ఈవెన్ ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ టైంలో కూడా లక్ష్మీ పార్వతి గారిని ఎలా అయితే కలిశారో, సో ఇట్లా ఎవరిదైనా బయోపిక్ వంగవీటి టైంలో కానీ పరిటాల టైంలో కానీ ఎవరి అయినా సరే ఈయన స్టోరీస్ తీసేటప్పుడు వాళ్ళని కలుస్తారు. ఎందుకు కలవకుండా ఎలా, వాళ్ళు ఏవో కొన్ని సంఘటనలు చెప్తుంటే వీళ్ళు రాసుకుంటూ ఇంకేదో చేస్తారు కదా. ఇప్పటి వరకు ఆయనకు తెలిసిన సంఘటనల ఆధారంగా ఒక 30% షూట్ ఏదో అయ్యింది. ఇంకా కొన్ని కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలంటే తరచూ వెళ్ళాలి, కలుస్తూ ఉండాలి. పైగా ఆయన సీఎం, ఆయన రోజు ఇప్పుడు ప్రతిరోజు స్టోరీ బోర్డులో కూర్చొని డిస్కస్ చేసేలాగా ఏం ఉండదు కదా ఆయనకి. ఎప్పుడో ఒకప్పుడు టైం ఇచ్చినప్పుడు నేను వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకొని వస్తారు అంతే. సో ఆ రకంగా వీళ్ళు కలిశారు. అంతకుముందు మొన్న అంబటి రాయుడు కలిసినప్పుడు కూడా అంబటి రాయుడు వైసీపీలో చేరుతున్నాడు, అక్కడి నుంచి పోటీ ఇక్కడి నుంచి పోటీ అన్నారు. అంబటి రాయుడు విషయం ఏంటంటే సీఎం జగన్ గారు కూడా ఇప్పుడు మనకి ఐపీఎల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ టీమే ఉంది. సో వైజాగ్ నుంచి కూడా వైజాగ్ వారియర్స్ అనే ఒక టీం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయన కసరత్తులు ప్రారంభించి అటు అంబానీ గారి సలహాలు తీసుకున్నారు, అలాగే అంబటి రాయుడు సలహాలు కూడా తీసుకున్నారు. ఆల్రెడీ ప్రాతినిధ్యం వహించి ఉన్నాడు కాబట్టి, టీంలను గెలిపించగలిగే సత్తా ఉన్నాడు కాబట్టి, అండ్ పైగా రిటైర్మెంట్లో ఉన్నాడు కాబట్టి, నిన్న రిటైర్ అయ్యాడు, ఖాళీగా ఉన్నాడు, మనవాడు, మనకు టీం వేసి ఆయన గైడెన్స్లో ముందుకెళ్ళొచ్చు కదా అన్నట్లుగా ఆయన పిలవడం జరిగింది. అంటే ఒక విషయం, సీఎంతో ఎవరు మీట్ అయినా సరే పార్టీలో జాయిన్ అవ్వడానికే వెళ్తారా, ఇంకా వేరే విషయాలు ఏమి ఉండవా వాళ్ళకి, 190 పనులు ఉంటాయి. సో ఈ రకంగా జరిగింది. అండ్ ఇక రామ్ గోపాల్ వర్మ గారి విషయానికి వస్తే ఆయన తీసేది వ్యూహం, శపథం, శాసనం అని ఫస్ట్ అన్నారు. తర్వాత ఏమో వ్యూహమే 1, వ్యూహం 2 ఉంటుంది అన్నారు. బట్ 3 పార్ట్స్గా ఉన్న 2 పార్ట్స్గా ఉన్న మొదటి పార్ట్ మొన్న రిలీజ్ చేసిన ఫొటోస్ ఏవైతే చూసామో దాంట్లో కాంగ్రెస్ నుంచి జగన్కి పిలుపు రావడం, ఆయన దాన్ని వ్యతిరేకించడం, ఆయన పార్టీకి ముందు నుంచి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన సిట్యువేషన్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇందులో చూపించబోతున్నారు అన్నట్లుగా ఒక న్యూస్ అనమాట. అండ్ ఆయన సీఎం అయ్యేంత వరకు. అండ్ అలాగే దీంట్లో వివేక హత్య కేసు గురించి ఏమన్నా ఉంటుందా అనే వాళ్ళకు కూడా కొంచెం ఉన్నాయి. అంటే ఒక సీన్ ఉంది, భారతీ జగన్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక ఫోన్ రావడం, వాళ్ళు షాక్ అవడం లాంటిది ఒక ఫోటో రిలీజ్ అయింది. దానిలో కూడా వీళ్ళు అదే అనుకున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ గారు అయితే ఇప్పుడు ఆ సినిమాని కంప్లీట్ చేయాలంటే ఈ ఒక్కసారే కాదు, తరచుగా కూడా అప్పుడప్పుడు కలుస్తూనే ఉండొచ్చు, తప్పేం లేదు. ఈ క్రమంలో ఆయన కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ అంటే వీళ్ళు వచ్చినప్పుడు చెప్పారు ఇది జరిగింది అని చెప్పేసి. అండ్ ఇకపోతే అసలు సినిమా విషయానికి వస్తే దీంట్లో చాలామంది ఎదురు చూసేది ఏంటంటే దేనిపైన విమర్శలు ఉంటాయి అని. అంటే ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ తీసినప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది అంటే ఆయన వర్షన్లో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. సరే అదొక ఎత్తు అయితే
మళ్ళీ మన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు ఇప్పుడు జగన్ క్యారెక్టర్ చేసింది అజ్మల్, అందులో కూడా జగన్ క్యారెక్టరే చేశాడు. దాంట్లో అయితే డిట్టో ఫేస్ టు ఫేస్ ఎవరు ఎలా ఉంటారో అలాగా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ కానీ, లోకేష్, బ్రాహ్మణి, ఇట్లా వీళ్ళందరినీ పెట్టడం జరిగింది. ఇప్పుడు దీంట్లో కూడా భారతి క్యారెక్టర్ వచ్చింది. భారతి క్యారెక్టర్ కూడా చాలామందికి అరే భలే సెలెక్ట్ చేసుకున్నాడే అనిపించింది. అంతకుముందు అమృత ప్రణయ్ కథ తీసినప్పుడు కూడా ఆయన మనకు తెలిసిన విషయమే, ఫేసెస్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాడు. సో ఇప్పుడు దీంట్లో కూడా అఫ్కోర్స్ ఇప్పటివరకు మనకి కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే బయటపడ్డాయి ఆయన ఫొటోస్లో పాటు. నెక్స్ట్ రేపు సినిమా వస్తే మాత్రం ఇంకా చూడాలి ఏ క్యారెక్టర్ ఏ రీతిలో పర్ఫామ్ చేస్తుంది అనేది. అండ్ ఈయన క్యారెక్టర్ సెలెక్షన్స్లో రాజీవి తప్ప ఇంకెవరు చేయలేరు. ఈవెన్ వీరప్పన్ సినిమా టైంలో కూడా యాజ్ ఇట్ ఈస్ వీరప్పన్లో లేడైనా అసలు వీరప్పనే సినిమా చేస్తున్నాడేమో అన్నట్టు ఒక ఇది మన రక్త చరిత్ర మాత్రం కమర్షియల్ సినిమా కాబట్టి కమర్షియల్ హీరోలతో తీశారు. మళ్ళీ కొండ విషయానికి వస్తే ఆయన పాత పందలోనే వెళ్ళడం. సో ఆ రకంగా చూసుకుంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఆర్జీవి గారి వ్యూహం మాత్రం ప్రజెంట్ రాజకీయాల్లో ఒక ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న భగవత్ కేసరి టైటిల్ రిలీజ్ చేసినప్పుడు కూడా చిన్న గ్లిమ్స్ చేసినప్పుడు బాలకృష్ణ గారు కూడా వైసీపీని ఉద్దేశించి చాలా విమర్శలు చేశాడు. అంతకుముందు వీరసింహారెడ్డిలో కూడా చాలా డైలాగులు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఉద్దేశించి. సో ఇప్పుడు టీడీపీ ఒక అటాక్ అండ్ మధ్యలో జనసేన కూడా ఉంది, వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ అటాక్ చేస్తారు వాళ్ళ సినిమాల ద్వారానో దేని ద్వారానో. ఇలా రెండు వైపుల నుంచి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పాలిటిక్స్ ముందు అంటే ఎలక్షన్స్ ముందు పాలిటిక్స్ పైన సినిమా చేయాలి అంటే ఆర్జీవి తర్వాతే ఎవరైనా, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన సినిమా మీద అంటే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏమైనా జనాలకు మాత్రం విపరీతంగా వైరల్ అయిపోతుంది. థియేటర్కి జనాలు వస్తారో రారో తర్వాత సంగతి, అది కూడా ఆయనకు అనవసరం. ఎందుకంటే ఆయన సినిమా మిమ్మల్ని చూడమని తీయట్లా, ఆయనకు నచ్చి తీస్తున్నాడు. చూస్తే చూడు లేకపోతే లేదు, అదే పందాలా ఉంటాడు. బట్ బాగా వైరల్ అయితే అవుతాయి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత. ఎక్కువ సోషల్ మీడియాని మాత్రం షేక్ చేస్తుంది. అంటే బిజినెస్ ఎలా ఉన్నప్పటికీ కూడా. సో అంటే బిజినెస్ ఎలా ఉంటుందంటే బిజినెస్ కూడా రాజకీయ ప్రకారంగానే ఉంటుంది. ఇప్పుడు పలానా డిస్ట్రిబ్యూటర్లకి ఆ సినిమా కొనొద్దండి అని వేరే పార్టీ వాళ్ళు చెప్తే వాళ్ళు కొనరు, తక్కువ థియేటర్స్లో రిలీజ్ చేస్తారు, ఎక్కడో అడప ఉంటుంది. అది ఆయనకు పెద్ద ఫరక్ పడదు. మళ్ళీ కావాలంటే ఓటీటీలో కూడా వేసుకోవచ్చు కదా, ఎలాగైనా రిలీజ్ చేయాలంటే ఎలాగైనా చేస్తారు. సో దాన్ని బ్యాన్ చేసే ఇదైతే ఎవరి వల్ల కాదు. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అయితే ఆ మూవీ పైన ఉన్నంత క్రేజ్ నాకు తెలిసి ఆదిపురుష్ మీద కూడా లేదు రిలీజ్కి ముందు. అంటే ఒక రేంజ్ ఇప్పుడు ఆదిపురుష్, బాహుబలి ఇవన్నీ విజువల్ వండర్స్, అవతారు, వీటి మీద అది ఏం తీస్తారో ఏం చెప్తారో ఎలా చూపిస్తారో అనేది ఉంటుంది కదా, అంతటికి ఈక్వల్ క్రేజ్ రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ఉంటుంది. ఏం చూపిస్తాడో ఏం చెప్తాడో, అందులో ఏ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే, ప్రతి సీన్ ఇంపార్టెంటే వాళ్ళకి. అది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, దాంట్లో అసలు ఏముంది అనేవి ఆయన కెమెరాతో ఆయన కళ్ళతో చూపిస్తాడు కాబట్టి దానికి అంత క్రేజ్ ఉంది. అండ్ వ్యూహంకి ఇప్పటి నుంచే అంచనాలు పెరగడం అనేది మాత్రం అంటే 30% షూట్ అయ్యిందని ఇప్పుడు చెప్పుకొచ్చారు. మొన్న ఫొటోస్ రిలీజ్ చేసినప్పుడే దానికి ఒక విపరీతమైన హైప్ అయితే వచ్చింది. అదే. సో ఏదేమైనప్పటికీ ఇది భావోద్వేగాలకు సంబంధించిన మూవీ కాబట్టి డెఫినెట్లీ మూవీ రిలీజ్ అయితే కాంట్రవర్సీస్, సమస్యలు వస్తాయి. కానీ ఆపోజిట్లో ఉన్నది ఆర్జీవి కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా సమాధానాలు ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.